Damn it, Robert, I can't believe you're acting this way after all this time, after all the things I've done. Obviously, you don't care. What, after all the things you've done for me? How can you stand there and say that? Have you forgotten? Have you forgotten the car? Have you forgotten the money, huh? The car? What? The money? Who I can't cares about believe the it. car? How can you stand there? All right, if that's really what Listen, you want. why don't you just take your car money and leave? That's fine. That's just... Yeah! Hey! What the hell are you doing? No! Leave me alone! Touch me! Stop it! I want to die! You can't stop me! Leave me alone! Madam, keep your shirt on. First of all, I want to know what made you to commit suicide. I think it's none of your business. No, I am a legitimate doctor. I have every right to protect a human life. You? A doctor? Yes, my name is Raja. I am from India. అయితే నీకు తెలుగు వచ్చా? What a pleasant surprise. నువ్వు తెలుగు మాట్లాడుతున్నావే? కొంచెం కొంచెం. పద, కూర్చొని మాట్లాడదాం. Dr. Raju, my life is a big tragedy. నా చిన్నతనంలోనే మా ఫాదర్ ఎప్పుడు బిజినెస్ లో బిజీగా తిరుగుతూ ఉంటాడు. He never cares for me. ఆ పరిస్థితిలో I met Robert. నన్ను లవ్ చేసినట్టు I believed him and spent a lot of money on him. But he cheated me. వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు. అది తెలిసి నేను అతనితో గొడవ పడ్డాను. దాంతో అతను నన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఆ షాక్లో సూసైడ్ కి ట్రై చేశాను. చూడు మేరీ, చచ్చి ఏమిటి సాధిస్తావు? ప్రపంచంలో కష్టాలు ఎవరికి లేవు. బ్రతకాలి, కష్టాల్ని జయించాలి. మనం ఓడిపోతే ప్రపంచం నవ్వుతుంది. నిరాశపడకో. జీవితంలో నాకెవరు ఇలా ధైర్యం చెప్పలేదు రాజు. That's why I like your company. Let's be friends, if you don't mind. You like this? Show me that one. This one? Radha, come on. Just a minute. పిలిచారా? Yes, Radha, I see you are pregnant. I can't take the risk and let you work. Here is your check. Please take it and go. Come on, take it. What happened? I lost my job. దేవుడా, నీకు నా మీద జాలి లేదా? మరి ఏం భయం లేదు. నీకు తెలుగొచ్చా? కొంచెం కొంచెం. Look here, ma'am. మీ పరిస్థితి నాకు అర్థమైంది. నన్ను మాట్లాడుకుంటాం. Come on. థ్యాంక్స్. ఉద్యోగం పోయినందుకు దిగులు పడతావెందుకే? నిండిన తర్వాత కూడా ఇంకా పని చేయడం ఏమిటని ఆ కొట్టువాడు ఎవడో బుద్ధి జ్ఞానం కలవాడు గనక చూడమ్మా, ఇంక మీద నువ్వు పని చేయకూడదు, ఇంటికి వెళ్ళిరా అని పంపించాడు. ఆ మాత్రం దాన్ని దిగులు పడుతున్నావా? అది కాదు బామ్మ, బ్యాంక్ లో చూస్తే కాస్త డబ్బే ఉంది. రేపు కానిపోతే ఖర్చులు కూడా ఎక్కువైపోతాయి. ఇలాంటప్పుడు సంపాదన లేకుండా మనం ముగ్గురు ఇక్కడే ఉంటే. సంపాదించడానికి నీకైతే వీల్లేదు కానీ నాకు అత్తగాడికి ఏం రోగం వచ్చిందమ్మా? ఎలాగో అలా తంటాబడి సంపాదిస్తాంలే. ఏరా అత్తగా? కరెక్ట్ బామ్మ, మన అమెరికాలో డబ్బు సంపాదించడం పెద్ద కష్టం కాదు, కాస్త శ్రమ పడాలంతే. ఒరేయ్, ఈ పరిస్థితుల్లో శ్రమ పడకపోతే కూర్చుని తిరగలమాట్రా? ఇదిగో చూడు, రేపటి నుంచి నీకు నేను జంతికలు, చేగోళీలు, జీళ్ళు, కొబ్బరి లౌజు, అప్పడాలు, ఒడియాలు ఇలాంటివన్నీ చేసి ఇస్తూ ఉంటాను. ఓ జంగిట్లో పెట్టి వీధులన్నీ తిరిగి అమ్ముకుండ్రా. అలాంటివన్నీ ఇక్కడ వాళ్ళు తినరు బామ్మ. పిచ్చిదానా, చేసి పెట్టేవాళ్ళు ఎవరు లేరు గనక ఇంతకు ముందు తిని ఉంటారు. ఒక్కసారి రుచి చూసారంటేనా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని తట్ట మీద ఎగబడ్డటే. బామ్మ, నీ ఆలోచన బాగానే ఉంది కానీ మరీ జీళ్లు తాండ్రం లాంటివి పెట్టి ఇక్కడ వాళ్ళని పాడు చేయొద్దు. అందుకని ఒక పని చేయి, చక్కగా బజ్జీలు, పకోడీలు లాంటి చిన్న చిన్న ఐటమ్స్ తయారు చేసామంటే చిన్న క్యాంటీన్ పెడదాం. ఒకే బజ్జీ, ఒకే డాలర్, ఒకే డాలర్, ఒకే కమాన్ 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 కమాన్. డాలర్ బజ్జీ, డాలర్ బజ్జీ, డాలర్ బజ్జీ. అబ్బాయి కమాన్ కమాన్, డాలర్ బజ్జీ, డాలర్ బజ్జీ, డాలర్ బజ్జీ, డాలర్ బజ్జీ, డాలర్ బజ్జీ, కమాన్ కమాన్ కమాన్. ఒక్క డాలర్, ఒక్క బజ్జీ. డాలర్ బజ్జీ, డాలర్ బజ్జీ, డాలర్ బజ్జీ, డాలర్ బజ్జీ, డాలర్ బజ్జీ సేపు. డాలర్ బజ్జీ, డాలర్ బజ్జీ, డాలర్ బజ్జీ, ఒక్క డాలర్, ఒక్క బజ్జీ. Hello, Radha. How are you? Hi, Mary. What a pleasant surprise. Please come in. Thank you.
బామ్మా కూర్చోండి. థ్యాంక్ యూ. మీ ఇల్లు చాలా బాగుంది. థ్యాంక్స్. బామ్మా వస్తున్నా తీసుకునిరా. Who is that? మా బామ్మ అంటే అంటే మా అమ్మకి అమ్మ. that's your grandmother? యు ఆర్ రైట్. మీ వాళ్ళు కనిపించారే? ఆయన ఇక్కడ లేరు. Where is he? నన్ను వదిలేశారు. నీకెవరు తోడు లేరా? ఒంటరిగా లేను. నాకు తోడుగా మా బామ్మ మావయ్య ఉన్నారు. కానీ ఒంటరితనం మాత్రం నాతో ఉంది. బామ్మ, ఇవి నా స్నేహితురాలు మేరీ. నమస్కారం బామ్మగారు. ఓ నీకు తెలుగు కూడా వచ్చనే. కొంచెం కొంచెం. కాఫీ తీసుకోమ్మా. కూర్చో కూర్చో. థ్యాంక్ యూ. నువ్వు కూడా తీసుకోమ్మా. నేనంతా వెయిట్ చేశాను. రాలేదా రాజు? హాస్పిటల్లో ఒక ఆపరేషన్ అటెండ్ కావాల్సి వచ్చింది. రోజంతనా? ఆపరేషన్ జరిగింది అరగంటే, కానీ వచ్చిన గొడవ ఏమిటంటే ఆ పేషెంట్ మా తెలుగువాడు. అతనికి ఇండియాలో ఉన్న డాక్టర్స్ మీద నమ్మకం లేక ఇక్కడికి వచ్చాడు. తీరా ఇక్కడికి వచ్చాక ఇక్కడ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ చూసి బెంబేలైపోయాడు. అతనికి వైద్యం చేయడానికంటే ఓదార్చడానికి టైం ఎక్కువ పట్టింది. నిన్న చూడకపోతే నాకెలాగా ఉంటుంది రాజు? ఇప్పుడు అచ్చం మా గడ్డ. అమ్మోయ్ బాబోయ్ బామోయ్ బాగా భయంగా ఉంది. నిప్పు దొక్కిన కొత్త ఏమిట్రా అడుపులు? దానికేవరా హాయిగా ఏ ఆందోళన అక్కడ సుఖంగా ప్రసవిస్తుంది. వెళ్ళి కూర్చోలగా. అది కాదే, ఎందుకైనా మంచిది డాక్టర్ని పిలిచి. ఎందుకురా డాక్టరు ఇంత పెద్ద కత్తి దాని కడుపులో పెట్టి కుట్టాడానిక? రేయ్, ఈ చేతుల మీద ఎన్నో పొరుళ్ళు పోసాను రా. నువ్వు మాట్లాడకుండా కూర్చో. నువ్వేం భయపడక. ఓసు బామ్మ, నువ్వు బజ్జీల కళ్ళలోనే కాక పురుళ్ళు పోయటంలో కూడా ప్రసిద్ధికి ఎక్కావన్నమాట. ఈ పాలు తాగు. చూసావా, బంగారు బొమ్మలా ఉన్నాడు. ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ చెవులు అచ్చమ్మని రాజుగారి పోలికే. తోలుచూరు బిడ్డను చూసుకునే యోగ్యత ఎక్కడా పోయింది అబ్బాయి దాగి వెధవకి. నువ్వేం దిగులు పడకమ్మా, చూస్తూ ఉండు. వాడే వెళ్ళి వాళ్ళ నాన్న ఎక్కడున్నా వెతికి ఈడ్చుకొస్తాడు. తాగమ్మా.